Welcome to the Learn 365. Hi friends, I am Suresh from the Learn 365. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనేది మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా 1 or 2 బిట్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. వెదర్ ఇట్ మే బి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్. సో ఖచ్చితంగా ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో టైమ్ అండ్ వర్క్లో మనం 7 పార్ట్స్లో ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది డివైడ్ చేసుకొని చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 7 టాపిక్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసిన 7 టాపిక్స్ అనేది సో మనం ఈ యొక్క టైమ్ అండ్ వర్క్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది బేసిక్ ప్లస్ ఇంట్రొడక్షన్ అనేది బేసిక్ ప్రాబ్లమ్స్. సో బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సో ఫస్ట్ బేసిక్ టాపిక్ నుంచి హయ్యర్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా సో ఈ యొక్క టాపిక్లో కవర్ చేయడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి బేసిక్ ప్లస్ ఇంట్రొడక్షన్. సో ఈ యొక్క 7 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అనేది ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పార్ట్ అనేది ఏంది, ఇంట్రొడక్షన్ ప్లస్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో నార్మల్గా మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు, సో ఏ అనేవాడు X డేస్లో ఒక వర్క్ని ఫినిష్ చేస్తాడు, బి అనేవాడు Y డేస్లో ఫినిష్ చేస్తాడు. ఏ మరియు బి కలిపి అదే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో అని అడుగుతాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X డేస్, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ Y డేస్, బోత్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి వచ్చేసి నార్మల్గా మనం చేసే ప్రాసెస్ ఏమంటే, ఏ యొక్క 1 డే వర్క్ 1/X అవుతుంది. సో బి యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది, 1/Y అవుతుంది. సో ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడంటే, సో 1/X ప్లస్ 1/Y చేస్తాం. సో దీన్ని ఇంకొక విధంగా కన్వర్ట్ చేసుకున్నామంటే X ప్లస్ Y డివైడెడ్ బై XY అవుతుంది. సో ఈ కేసులో మనం ఇక్కడ నంబర్స్ వచ్చినప్పుడు Xకి Yకి LCM అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క X అండ్ Yకి LCM అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్టెప్కి తీసుకొని వస్తాం. సో ఈ యొక్క LCM అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క LCMతోనే ఆన్సర్ అనేది ఎలా తీసుకొని రావాలనేది సో ఆ వేలో మాత్రమే మనం చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ టైమ్ అండ్ వర్క్లో మనం ఏ మెథడ్ అనేది ప్రొసీడ్ అవుతున్నామంటే LCM మెథడ్. సో LCM మెథడ్ అనేది ఫాలో అవుతున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ టైమ్ అండ్ వర్క్ అనేది LCM మెథడ్లో చేసామంటే సో ఈజీగా సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న 7 టైప్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్కి కూడా సో ఈ యొక్క టైమ్ అండ్ వర్క్లో ఉన్న 7 పార్ట్స్కి కూడా సో ఈ యొక్క LCM మెథడ్లోనే ఒక్కటే మెథడ్లోనే. సో అదే కానీ ఇది మనం ఫార్ములా మెథడ్ అన్న ఫాలో అయ్యామంటే సో ఏ ప్లస్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X డేస్, బి ప్లస్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సమ్ డేస్ అంటాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్ అంటాడు. సో దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అనేది యూజ్ లేకోకుండా ఓన్లీ సింగిల్ LCM మెథడ్లో మాత్రమే ఈ యొక్క కంప్లీట్ టైమ్ అండ్ వర్క్లో ఈ యొక్క 7 టాపిక్స్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్. సో చూడండి, ఇదే LCM. సో ఇక్కడ LCM అనేది తీసుకుంటాం కదా, ఈ LCM అనేది తీసుకున్న వెంటనే డైరెక్ట్గా మనం ఈ టాపిక్ ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వకుండా సో డైరెక్ట్గా మనం LCM మెథడ్ అనేది ఎలా చేయాలి, సో ఈ యొక్క LCM మెథడ్తో ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది చూద్దాం ఫ్రెండ్స్. సో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ యొక్క LCM మెథడ్ అనేది అర్థం చేసుకున్నారంటే సో ఈ యొక్క LCM మెథడ్ అనేది ఫాలో అయ్యారంటే ఈ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అనేది వితిన్ 10 to 20 సెకండ్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే డైరెక్ట్గా మనం పెన్ను పెట్టుకోకుండానే ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం LCM మెథడ్లో ఈ యొక్క టాపిక్ అనేది ఫినిష్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది చూడండి. సో ఈ యొక్క LCM మెథడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం స్టాండర్డ్ మెథడ్స్కి వెళ్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో ఏ ఏమో 20 daysలో ఫినిష్ చేశాడు ఒక వర్క్ని, బి అనేవాడు అదే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడంట, 30 daysలో ఫినిష్ చేస్తాడంట. సో ఇప్పుడు ఏమడిగాడు, ఏ మరియు బి ఇద్దరూ కలిపి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశాడు అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మనం ఏకి బికి ఉన్న నంబర్కి ఉన్న LCM అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. LCM అనేది ఫైండ్ అవుట్ చేసామంటే సో ఈ యొక్క LCM మెథడ్లో మనకి LCM అనేది వర్క్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం కనిపెట్టిన LCMఏ టోటల్ వర్క్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన 2 నంబర్స్ యొక్క LCMఏ మనకి వర్క్ అవుతుంది.
సో ఇక్కడ మనకి వర్క్ ఇంత వర్క్ ఉందని చెప్పి మెన్షన్ చేశాడా, చేయలేదు. ఆ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, బి యొక్క 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇద్దరు కలిపి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి ఎల్సిఎం మెథడ్. చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూడండి ఎలా చేస్తాము. సో ఈ 20, 30. సో 20కి 30కి ఎల్సిఎం ఎంత? సో 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. సో ఇప్పుడు మనకు వర్క్ అనేది ఎంత ఉంది? 60 పార్ట్స్ ఉంది. సో వర్క్ అనేది ఎంత ఉంది? 60 పార్ట్స్ ఉంది. సో ఇప్పుడు 20 అనేది 60లో ఎన్ని పార్ట్స్ అవుతుంది? సో 20 ఈజ్ ఏ 3 parts of 60. సో 30 ఈజ్ ఏ 2 parts of 60. సో ఈ 3 parts అనేది ఏమి? ఏ యొక్క 1 డే వర్క్ అవుతుంది, బి యొక్క 1 డే వర్క్ అవుతుంది. సో ఈ వర్క్స్ అనేది యాడ్ చేసుకొని సో ఈ యొక్క కంప్లీట్ ఏ ప్లస్ బి అనేది ఈ యొక్క కంప్లీట్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూడండి ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్? 5 parts. అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఒక రోజుకి 5 parts వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారు. సో ఏ ప్లస్ బి కలిపి ఒక రోజుకి 5 parts అనేది ఫినిష్ చేస్తున్నారు. ఒక రోజుకి ఎంత? 5 parts. ఇది ఎప్పుడు? 1 డే. సో 1 డేకి 5 parts అనేది ఫినిష్ చేస్తున్నారు. 1 డేకి 5 parts అనేది ఫినిష్ చేస్తున్నారంటే టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 60 parts ఉంది. సో ఈ యొక్క 60 parts అనేది ఒక రోజుకి 5 parts చేస్తే సో 60 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి ఎన్ని టైమ్స్ పడుతుంది? 12 days పడుతుంది. సో ఎన్ని డేస్ పడుతుంది? 12 days పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సో 12 days ఏ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ ప్రాబ్లం. సో ఇది మెథడ్లో, సో ఇది ఎల్సిఎం మెథడ్. సో ఈ యొక్క ఎల్సిఎం మెథడ్లో మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ second problem. A can do a piece of work in 10 days, B can do the same piece of work in 15 days. In how many days A and B together complete the same work? A can do a piece of work in 10 days and B can do the same piece of work in 15 days. In how many days A and B together can complete the same piece of work? Same type of problem. So చూడండి 10కి 15కి LCM అనేది ఎంత? సో 10 ఇలా LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు జస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోండి. బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఈ నెంబర్తో మల్టిప్లై అవుతుంది అంటే డైరెక్ట్గా అదే ఎల్సిఎం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 10 అనేది 15తో మల్టిప్లై అవుతుందా? సో 15కి 10 అనేది ఫ్యాక్టర్ అవుతుందా? కాదు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ని డబల్ చేసుకుందాం. 30 చేస్తున్నాను. సో 30 అనేది 10తో మల్టిపుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 parts. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 parts. సో ఈ యొక్క 30 అనేది ఎలా వచ్చింది? ఎల్సిఎం ఆఫ్ 10 and 15. అదే అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏస్ యొక్క 1 డే వర్క్. సో 10 ఈజ్ ఏ 3 parts ఆఫ్ 30. సో 1 డే వర్క్ ఎంత అవుతుంది? 3 parts. ఏ యొక్క 1 డే వర్క్ ఎంత? 3 parts. సో బి యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది? 2 parts. బికాస్ 15 ఈజ్ ఏ 2 parts ఇన్ ఏ 30. సో ఇప్పుడు ఏ ప్లస్ బి కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో అని అడిగాడు. సో చూడండి ఏ ప్లస్ బి కలిపి 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 5 parts అవుతుంది. 3 parts ప్లస్ 2 parts ఎంత? 5 parts. అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఒక రోజుకి 5 parts వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి కలిపి టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? టోటల్ వర్క్ ఎంత? 30 parts డివైడెడ్ బై ఒక రోజు వర్క్ ఎంత? 5 parts. సో ఇప్పుడు 5 6 days. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అన్నమాట ఫ్రెండ్స్. 6 ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. థర్డ్ ప్రాబ్లం. సో ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యారంటే ఈజీగా టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అనేది ఫినిష్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో అది ఫ్రాక్షన్స్లో ఉండొచ్చు, లేదా లెఫ్టింగ్ అండ్ జాయినింగ్, లివింగ్ అండ్ జాయినింగ్ టైప్ ఆఫ్ ఉంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆల్టర్నేట్ డేస్ కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా ఈ యొక్క ఎల్సిఎం మెథడ్లో ఈజీగా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B can do the same piece of work in 20 days and C can do the same piece of work in 30 days. C can do the same piece of work in 30 days. సో ఇక్కడ 3 members ఇచ్చాడు. A can do a piece of work in 10 days, B can do the piece of work in 20 days, C can do the piece of work in 30 days. In how many days A, B, C together can do the piece of work? Can complete the whole work. సో చూడండి ఇప్పుడు కంప్లీట్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వర్క్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం?
వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సీఎం కదా. సో 10కి 20కి 30కి ఎల్సీఎం అనేది ఎలా వస్తుంది? సో ఇక్కడ చూడండి బిగ్గెస్ట్ నెంబర్ ఏమి 30. సో 30 అనేది 20కి 10కి కామన్ మల్టిపులా? కాదు. సో 30ని నేను డబల్ చేసుకుంటున్నా, 60 అనేది మల్టిపుల్ కదా. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్. సో ఇప్పుడు 10 అనేది 60లో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 6 parts. So 10 is a 6 parts of 60. So 20 is a 3 parts in a 60. So 30 is a 2 parts in a 60. So ఇది వన్ డే వర్క్ అవుతుంది. ఏ యొక్క వన్ డే వర్క్ 6 parts, బి యొక్క వన్ డే వర్క్ 3 parts, సి యొక్క వన్ డే వర్క్ అనేది 2 parts. సో క్వశ్చన్లో ఏమడిగాడు? ఏబిసి టుగెదర్ అంటే ముగ్గురు కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేశారో అని అడిగాడు. 6 + 3 ఎంత? 9 + 2 ఎంత? 11 parts. సో వీళ్ళు ముగ్గురు కలిపి చేస్తే వన్ డే వర్క్కి వన్ డే వచ్చేసి 11 parts యొక్క వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, సో ఈ ముగ్గురు కలిపి 60 parts అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారో చూద్దాం. 60 టోటల్ వర్క్ ఎంత? 60 డివైడెడ్ బై వన్ డే వర్క్ ఎంత? 11. సో ఇప్పుడు చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది. సో ఇలా ఇక్కడ 11 అనేది 60తో మల్టిపుల్ అవ్వలేదు అంటే ఎలా వేసుకోవాలంటే ఇలా వేసుకోండి. 60 5 = 55. సో ఇక్కడ ఎంత మిగిలింది? 5. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా తీసుకుంటాం? ఇలా తీసుకుంటాం అన్నమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు? 5/11 5/11 డేస్. సో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్. సో ఈ ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని 5/11 డేస్లో ఫినిష్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ ప్రాబ్లం ట్రై చేయండి ఒకసారి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days. బి కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days. B can do the piece of work in 14 days. C can do the same piece of work in 42 days. 42 days. In how many days A, B, C together can complete the whole work? సో ఏబిసి ముగ్గురు కలిపి ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో అని అడుగుతున్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. సో వర్క్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎల్సిఎం. సో 42 బిగ్గెస్ట్ నెంబర్ ఉంది. సో బిగ్గెస్ట్ నెంబర్ అనేది 14తో కూడా మల్టిప్లై అవుతుంది, 7తో కూడా డివైడ్ అవుతుంది. సో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. 14 3 = 42. సో 7 42తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు 42 parts. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 42 parts. సో ఏ యొక్క వన్ డే వర్క్ అనేది చూద్దాం. సో 7 అనేది 42తో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 parts. సో 7 ఈజ్ ఏ 6 part ఆఫ్ 42. సో 14 అనేది ఎన్ని పార్ట్స్ పోతుంది? 3 parts. సో 42 అనేది 42కి 1 part అవుతుంది. సో ఇప్పుడు వన్ డే వర్క్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, సో ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారా అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత? 42 parts. సో 42 parts డివైడెడ్ బై, సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిపారంటే ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు? 6 + 3 ఎంత? 9 9 + 1 ఎంత? 10 parts. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, సో ఈ ముగ్గురి వన్ డే వర్క్ ఎంత? 10 parts పర్ డే. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత ఉంది? 42 parts. వన్ డే వర్క్ ఎంత? 10 parts. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 4.2 days. 4.2 డేస్లో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఇలా 4.2 కాకుండా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా ఇచ్చిండొచ్చు ఆన్సర్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా ఇచ్చిండొచ్చు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం? 10 అనేది ఇలా వేసుకొని 42 వేసుకుంటాం. సో 10 4 = 40, 2 అనేది మిగిలింది. సో ఇలా తీసుకుంటాం. ఎలా రాసుకోవచ్చు? 4 2/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 1/5. సో 4 1/5 డేస్లో వీళ్ళు ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని ఫినిష్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. సో ఇది, సో ఆన్సర్ ఇలాగైనా ఇచ్చిండొచ్చు, డిపెండ్ అపాన్ ద చాయిసెస్. సో ఆ చాయిసెస్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అనేది ట్రై చేయండి. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days. బి కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. దే టుగెదర్ వర్క్ ఫర్ 5 days. హౌ మచ్ వర్క్ ఈజ్ లెఫ్ట్? సో అంటే చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి ఎలా అడిగాడు. సో ఏ అనేవాడు సో వర్క్ని 25 daysలో ఫినిష్ చేస్తున్నాడు. బి అనేవాడు సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని 30 daysలో ఫినిష్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరు కలిపి 5 days వర్క్ చేశారు. సో ఏ ప్లస్ బి కలిపి ఎన్ని డేస్ వర్క్ చేశారు? 5 days అనేది వర్క్ చేశారు.
సో మిగిలిన వర్క్ అనేది ఎంత వర్క్ అనేది మిగిలింది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ 25 and 30. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి బిగ్గెస్ట్ నెంబర్ ఎంత 30. సో 30ని డబల్ చేసుకుందాం. 30 డబల్ చేసుకుంటే ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో 60 అనేది 25తో మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ 60ని డబల్ చేసుకుందాం 120. సో 120 అనేది మల్టిప్లై అవుతుందా? అవ్వదు. సో ఇంకొక 30 యాడ్ చేసుకుందాం 150. సో 150 అనేది 25తో మల్టిప్లై అవుతుందా? సో అవుతుంది. సో 25 అనేది 150తో 6 టైమ్స్ పోతుంది. సో 30 అనేది 150తో 5 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్, సో ఎల్సిఎం ఆఫ్ 25 and 30 ఈజ్ ఈక్వల్ టు 150. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 150 పార్ట్స్. సో ఇప్పుడు మనం ఏఎస్ యొక్క 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 25 అనేది 150లో ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. సో 30 ఈజ్ ఏ 5 పార్ట్స్ ఇన్ 150. సో ఏఎస్ యొక్క 1 డే వర్క్ ఎంత? 6 పార్ట్స్. బి యొక్క 1 డే వర్క్ ఎంత? 5 పార్ట్స్. సో ఇప్పుడు ఏ మరియు బి కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారంట? 5 days వర్క్ చేశారు. సో 5 days వర్క్ చేశారంటే, సో చూడండి ఈ ఇద్దరు కలిపి 1 డే వర్క్ ఎంత అవుతుంది? 11 పార్ట్స్ అవుతుంది. సో వీళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్ వర్క్ చేశారు? 5 days వర్క్ చేశారు. సో ఎన్ని డేస్ వర్క్ చేశారు? 5 days వర్క్ చేశారు. సో 1 డే వర్క్ ఎంత? 11 పార్ట్స్ ఇంటూ 5 days. సో ఎంత వర్క్ అనేది ఫినిష్ అయింది? 55 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది 55 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఇంకా మిగిలిన వర్క్ ఎంత? 150 పార్ట్స్ అనేది టోటల్ వర్క్. సో ఈ టోటల్ వర్క్లో మనకి 55 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో 55 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే 95 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది. 95 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది. సో ఈ యొక్క 95 పార్ట్స్ అనేది మనకి రిమైనింగ్ వర్క్ అవ్వదు. సో ఈ 95 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ వర్క్ అనేది అవ్వదు. సో డైరెక్ట్గా ఇది ఆన్సర్ అని అనుకోకండి. సో చూడండి 95 పార్ట్స్ అనేది రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై టోటల్ వర్క్ 150 పార్ట్స్. సో ఇది మనకి రిమైనింగ్ వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో రిమైనింగ్ వర్క్ అనేది ఎలా చేస్తాం? సో ఇక్కడ మిగిలిన పార్ట్స్ ఎన్ని? 95 పార్ట్స్. సో ఈ 95 పార్ట్స్ డివైడెడ్ బై టోటల్ వర్క్ తీసుకుంటేనే మనకి రిమైనింగ్ వర్క్ అనేది వస్తుంది. రిమైనింగ్ వర్క్ అనేది ఎలా వస్తుంది? సో ఇక్కడ మిగిలిన పార్ట్స్ డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ ఆఫ్ వర్క్ తీసుకుంటే మాత్రమే మనకి రిమైనింగ్ వర్క్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో 5తో ఎన్ని టైమ్స్ పోతుంది? 19 టైమ్స్ డివైడెడ్ బై 5తో 13 టైమ్స్. సో 19 డివైడెడ్ బై 30 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది. సో ఎంత వర్క్ అనేది మిగిలింది? 19/30th పార్ట్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది. సో ఇప్పుడు చూడండి 95 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది అని చెప్పినాం అనుకోండి. సో ఈ 95 పార్ట్స్ అనేది మనకి ఆన్సర్లో ఉండదు. ఎందుకంటే ఇది మనం అజ్యూమ్ చేసుకునే యొక్క వర్క్. సో ఈ యొక్క వర్క్ అనేది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పార్ట్స్లో అనేది ఆన్సర్ అనేది ఉండదు. సో మన ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది? 19/30th పార్ట్ ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ వర్క్. సో మిగిలిన వర్క్ అనేది కంప్లీట్ అయింది. 11/30 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. 19/30 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది మాత్రమే రిమైనింగ్ వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి A+B 5 days వర్క్ చేస్తే మిగిలిన వర్క్ వచ్చేసి 19/30 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది మిగులుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి A అండ్ B అనేది ఇండివిజువల్ వర్క్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇప్పుడు A మరియు B కూడా కలిపి చేస్తాడు. సో అందులో C ఇన్వాల్వ్ అవుతాడు. సో అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో ఇందాక ఇండివిజువల్గా చూసాం కదా. A కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అన్నాడు, B కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అన్నాడు, A+B టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ టుగెదర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు అలా కాదు. సో A+B, సో చూడండి A+B కలిపి X డేస్లో చేశాడు అనుకోండి, B మాత్రమే కలిపి Y డేస్లో చేశాడు అనుకోండి. సో A అండ్ B టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X డేస్, B can complete a same piece of work in Y days. In how many days A alone complete the total work అంటాడు. సో A మాత్రమే ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడో అని అడుగుతాడు. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది? x/డివైడెడ్ బై x మైనస్ y వస్తుంది. సో ఎందుకంటే మనకి A+Bలో B అనేది మైనస్ చేస్తేనే కదా A మాత్రమే వస్తుంది. సో ఇదే అన్నమాట. సో జస్ట్ దీని యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది చూడండి. సో మనం మామూలుగా మళ్ళీ LCM మెథడ్లోనే ఫాలో అవుదాం. సో చూడండి నెక్స్ట్ A+B కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X డేస్, A ఓన్లీ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ Y డేస్, B ఓన్లీ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ XY డివైడెడ్ బై. సో ఇప్పుడు చూడండి B మాత్రమే రావాలనుకోండి, A+Bలోంచి A మైనస్ చేస్తే వచ్చేది మనకి B మాత్రమే కదా. సో X మైనస్ Y అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్
సో నెక్స్ట్ ఇలా చూడండి, ఇలా కాంబినేషన్ అడిగాడు కదా. సో ఈ ఏ అండ్ బి యొక్క కాంబినేషన్ ఎంతమంది యొక్క కాంబినేషన్, 2 మెంబర్స్ యొక్క కాంబినేషన్. సో అలాగే మనకి ఇంకొక డిఫరెంట్ మెథడ్లో కూడా అడగచ్చు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్, బి ప్లస్ సి కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ వై డేస్, ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఓన్లీ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ అంటాడు. ఏ ఓన్లీ అంటాడు. సో ఏ ఓన్లీ అన్నప్పుడు సేమ్ అంతే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి బి ప్లస్ సి అనేది మైనస్ చేసామంటే, సో చూడండి XY డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. సో ఎక్స్లోంచి బి ప్లస్ సి అనేది మైనస్ చేసామంటే వచ్చేది మనకి ఏ ఓన్లీనే కదా. సో ఈ యొక్క డిఫరెంట్ మెథడ్స్ ఇవన్నమాట. సో ఏ అండ్ బి కాంబినేషన్లో ఎక్స్ డేస్ ఫినిష్ చేశాడు, బి మాత్రమే వై డేస్లో ఫినిష్ చేశాడు, ఏ మాత్రమే ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడు అని అడిగితే సో ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో ఇవి నార్మల్ ఫార్ములాస్ అనమాట ఫ్రెండ్స్. సో దీని మీద సో ఇలాంటి మోడల్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడో సో అది మన LCM మెథడ్లో ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. Question number 6. Sixth question. A and B together can complete the piece of work in 12 days. అంటే A plus B కలిపి 12 రోజుల్లో ఫినిష్ చేస్తారు. అండ్ A alone can complete the same piece of work in 20 days. A మాత్రమే 20 రోజుల్లో ఆ యొక్క పనిని కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వర్క్ అనేది ఎలా వస్తుంది, వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ ఏ 2 నెంబర్స్. సో LCM 12కి 20కి LCM అనేది ఎలా వస్తుంది, 20తో 12 అనేది మల్టిపుల్ అవుతుందా, అవ్వదు. సో 40 అవ్వదు, 60 అవుతుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్. సో ఈ యొక్క LCM అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఈ యొక్క LCM టాపిక్ అనేది మనం చేసాం కదా. సో ఆ యొక్క LCM టాపిక్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు A ప్లస్ B యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది, సో 12 ఈజ్ ఏ 5 పార్ట్స్ ఆఫ్ 60. సో 20 ఈజ్ ఏ 3 పార్ట్స్ ఆఫ్ 60. సో ఇది 1 డేస్ వర్క్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, బి ఓన్లీ ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో బి మాత్రమే ఈ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో మనకి ఫార్ములా టైప్ అయితే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై చేస్తాం. సో ఈ యొక్క అన్ని ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం LCM మెథడ్లో చేస్తున్నాం కదా. సో ఆ మెథడ్లోనే ఈ టాపిక్ని కూడా ఫినిష్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, బి ఓన్లీ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు అంటే సో చూడండి ఏ ప్లస్ బి కలిపి 1 డే వర్క్ని 5 పార్ట్స్లో చేస్తున్నాడు. సో ఏ అనేవాడు 3 పార్ట్స్లో 1 డే వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నాడు. సో ఇప్పుడు బి మాత్రమే చేయాలి అంటే 5 పార్ట్స్ మైనస్ 3 పార్ట్స్. సో వీళ్ళిద్దరు కలిపి 5 పార్ట్స్ చేస్తున్నారు, వీడు ఒక్కటే 3 పార్ట్స్ చేస్తున్నాడు. అంటే మిగిలిన 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేస్తుంటాడు, బి చేస్తుంటాడు. సో బీసీ యొక్క 1 డే వర్క్ ఎంత, బి యొక్క 1 డే వర్క్ ఎంత, 2 పార్ట్స్ అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత ఉంది మనకి, 60 పార్ట్స్ అవుతుంది. సో ఈ టోటల్ వర్క్ని బి మాత్రమే చేయాలి అంటే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశాడు, 30 డేస్లో ఫినిష్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క మనం LCM మెథడ్లో తీసుకున్నామంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో చూడండి సెవెంత్ ప్రాబ్లం చూడండి ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దాం. సో చూడండి సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. A plus B can complete the piece of work in 4 days and B alone can complete the piece of work in 9 days. సో A మరియు B కలిపి 4 డేస్లో చేస్తున్నాడు. సో B మాత్రమే కలిపి 9 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో LCM ఆఫ్ 4 and 9 ఎంత, 18 పోతుందా, పోదు. 27 పోతుందా, పోదు. సో 9 4s 36. సో 36 అనేది LCM అవుతుంది. సో 36 పార్ట్స్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 36 పార్ట్స్ ఉంది. సో 4 ఈజ్ ఏ 9 parts of 36, 9 is a 4 parts of 36. సో ఇది 1 డే వర్క్ అయింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, క్వశ్చన్ ఏమడిగాడు, ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో ఏ మాత్రమే ఎన్ని రోజుల్లో ఈ యొక్క వర్క్ని ఫినిష్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో ఏ మరియు బి కలిపి ఒక రోజుకి 9 పార్ట్స్ చేస్తున్నారు. సో బి మాత్రమే 4 పార్ట్స్ చేస్తున్నాడు. అంటే మిగిలిన వర్క్, సో ఈ యొక్క 9 పార్ట్స్లో మిగిలిన వర్క్ అనేది ఎవరు చేస్తున్నారు, ఏ అనేవాడు చేస్తేనే కదా 9 పార్ట్స్ అవుతుంది. సో ఏ అనేవాడు ఎక్స్ట్రాగా చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క 4 పార్ట్స్ కన్నా ఈ యొక్క 5 పార్ట్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏ యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది, 5 పార్ట్స్ అవుతుంది. సో టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది, 36 పార్ట్స్. సో ఇప్పుడు ఏ మాత్రమే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశాడు అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై ఏస్ 1 డే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 5 అనేది ఎంత వస్తుంది. సో 36 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. 7 1 మిగులుతుంది కదా.
1/5 7 1/5 డేస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే అది కూడా చూద్దాం. సో 5 ఇలా ఉంది కదా, సో 36ని నార్మల్గా డివైడ్ చేయండి. సో 5 7s 35 1 మిగులుతుంది. సో ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం. 7 1/5 7 1/5 డేస్లో ఏ మాత్రమే ఈ యొక్క వర్క్ని ఫినిష్ చేస్తాడనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 8th one, A and B can complete the work in 18 days. A and B can complete the work in 18 days. B and C can complete the work in 24 days. A and C can complete the work in 36 days. సో ఇది ఇచ్చాడనమాట ఫ్రెండ్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగాడు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అనేది ఎలా తీసుకుంటాం చూడండి. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఎంత 36. సో 36 అనేది 24తో 18తో డివైడ్ అవుతుందా? సో అవ్వట్లేదు. సో ఈ బిగ్గెస్ట్ నెంబర్ని డబల్ చేసుకుందాం 72. సో 72 అనేది 24తో డివైడ్ అవుతుంది, 80తో డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 18, 24 and 36 is equal to 72. So 72 is a LCM of 36, 24 and 18. So ఇప్పుడు చూడండి, 36 is a 2 parts of 72, 24 is a 3 parts of 72, 18 is a 4 parts of 72. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇద్దరి యొక్క కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి సో వర్క్ అనేది డబల్ తీసుకుంటాం. సో ఇప్పుడు చూద్దాం అది కూడా ఎందుకు వర్క్ అనేది డబల్ తీసుకోవాలో అది కూడా చూద్దాం. సో చూడండి ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఆల్ టుగెదర్ అంటే ఎవరెవరు ఉన్నాడు ఇక్కడ? A ప్లస్ B ప్లస్ C, అంటే ముగ్గురు కలిపి ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూడింటి ఈక్వేషన్స్ని యాడ్ చేసుకున్నామంటే సో మనకి ఏమొస్తుంది? 2A ప్లస్ 2B ప్లస్ 2C వస్తుంది. సో మనం వర్క్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్ మాదిరే కదా. సో టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్ తీసుకున్నప్పుడు సో ఇక్కడున్న మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అనేది మళ్ళీ డినామినేటర్లోకి తీసుకొని పోయి డబల్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాసెస్లో మనం కన్ఫ్యూజన్ అయితే రాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్. సో అదే కానీ మనం వర్క్ని సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుతుంది. సో వర్క్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 144 పార్ట్స్. సో 144 పార్ట్స్ 72ని 2 times చేసామంటే వచ్చేదే కదా మనకి 144 పార్ట్స్ అనేది. సో ఇప్పుడు మనకి వర్క్ ఈజ్ ఈక్వల్ టు 144 పార్ట్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి A ప్లస్ B ప్లస్ C అంటే ఆల్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ అంటే డైరెక్ట్గా టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్ తీసుకోవచ్చు. సో ఇక్కడ 1 డే వర్క్ అనేది ఎలా వస్తుంది చూడండి. 4 + 3 ఎంత? 7 7 + 2 ఎంత? 9. సో టోటల్ వర్క్ ఎంత? 144 డివైడెడ్ బై 9. 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C కలిపి టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? సో 9 1s 9, 9 1s 9, 9 1s 9, ఇంకెంత మిగిలి ఉంటుంది? 5 54. సో 9 6 54. సో 16 డేస్లో సో A ప్లస్ B ప్లస్ C అనే వాళ్ళు ముగ్గురు కలిపి 16 డేస్లో ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ A అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్. A అలోన్ అన్నాడు అనమాట ఫ్రెండ్స్. A అలోన్ అన్నాడు అంటే సో చూడండి, A అలోన్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలి? A అలోన్ అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై A's 1 డే వర్క్. ఏ 1 డే వర్క్ అంటే ఇక్కడ ఏ ఇండివిజువల్ వర్క్ అనేది ఇవ్వడం లేదు. ఏ అనేది B యొక్క కాంబినేషన్లో ఇచ్చాడు, ఏ అనేది C యొక్క కాంబినేషన్లో ఇచ్చాడు. సో ఇలాంటి టైంలో ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎలా అవుతుంది అంటే సో ఇక్కడ ఏ ఈక్వేషన్లో ఏ ఉందో సో వాటిని యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే దీన్ని యాడ్ చేసుకుంటా విచ్ ఈస్ నథింగ్ బట్ 4 parts + 2 parts. సో 4 + 2. సో ఏ ఈక్వేషన్లో అయితే ఏ లేదో ఆ ఈక్వేషన్లో ఉన్న 1 డే వర్క్ యొక్క పార్ట్ అనేది మైనస్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, 144 డివైడెడ్ బై 4 + 2 6, 6 - 3 3. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 3 4s 12, 3 7s 21, 3 8s 24, 48 డేస్. సో ఏ మాత్రమే అయితే 48 డేస్లో ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తాడనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. B అలోన్. సో B మాత్రమే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ B అలోన్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటాడు. సో టోటల్ వర్క్ ఎంత?
144 పార్ట్స్. సో బి మాత్రమే అంటే ఎలా వస్తుంది? సో బి మాత్రమే రావాలంటే ఏం చేయాలి? ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసుకోవాలి, ఈ ఈక్వేషన్ని మైనస్ చేసేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో ఏ ప్లస్ సిని మైనస్ చేస్తే 2b వస్తుంది. సో 2b అనేది ఆ 2 అనేది రాకోకుండా మనం డైరెక్ట్గా ఏం చేసుకున్నాం? వర్క్ని డబల్ చేసుకున్నాం. సో అదే ఈ ప్రాసెస్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు బి ఓన్లీ అంటే బి ఓన్లీ యొక్క 1 డే వర్క్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేసుకుందాం. బి ఉండేది యాడ్ చేసుకుంటున్నా అంటే 4 ప్లస్ 3. సో ఇక్కడ ఏ ఈక్వేషన్లో అయితే బి లేదో దాన్ని మైనస్ చేసేస్తున్నా. సో -2. సో 144 డివైడెడ్ బై 4 + 3 ఎంత? 7. 7 - 2 5. సో 5 అనేది 144లో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. సో 5 144. సో ఇలా నేను ప్రతి ఒక్క పాయింట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, సో ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. సో చూడండి 5 అనేది 5 2 10 ఎంత ఉంటుంది? 44 ఉంటుంది. సో 4 8 44 అనేది మిగిలింది. సో ఇప్పుడు ఎలా తీసుకుంటాం? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తీసుకుంటాం కదా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. సో 28 4/5 వస్తుంది. 28 4/5 డేస్. సో ఇది మనకి బి ఓన్లీ. సో బి మాత్రమే అయితే ఈ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడంట? 28 4/5 డేస్లో ఈ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తాడనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ సబ్ డివిజన్ చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్? సి మాత్రమే అయితే సి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో టోటల్ వర్క్ ఎంత? 144 పార్ట్స్ డివైడెడ్ బై, సో సి మాత్రమే అన్నాడు కాబట్టి సి ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నా, సి లేనిది మైనస్ చేసేస్తున్నా. చూడండి 3 + 2 -3 - 4 144 డివైడెడ్ బై, సో 3 + 2 ఎంత? 5. 5 - 4 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 144 డేస్. సో సి అలోన్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 144 డేస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇండివిజువల్ వర్క్ ఇవ్వకుండా సో 2 మెంబర్స్ యొక్క కాంబినేషన్ వర్క్ ఇచ్చినప్పుడు అయితే సో ఎల్సిఎం వచ్చిన తర్వాత ఎల్సిఎంని 2 టైమ్స్ చేసుకుంటే మాత్రమే మనకు వర్క్ వస్తుంది. సో ఆ వర్క్ని తీసుకొని చేసుకున్నాము అంటే ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. లేదా మీరు అది తీసుకోలేదు అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చినప్పుడు 3 ఈక్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. మళ్ళీ ఈ 2ని కిందకి తీసుకొని పోవాలా, దీన్ని మళ్ళీ క్యాన్సల్ చేయాలా. సో అదంతా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో నేను ఈ డిఫికల్ట్ ప్రాసెస్ని కొంచెం మాడిఫై చేసి వర్క్ని డబల్ చేసుకుంటున్నా. వర్క్ని డబల్ చేసుకోవడం వలన ఇక్కడ మనకి 2 అనేది రావడం లేదు. సో డైరెక్ట్గా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగితే డైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తున్నాం. ఏ అలోన్ అంటే డైరెక్ట్గా ఏ అలోన్ చేస్తున్నాం. బి అలోన్ అంటే డైరెక్ట్గా చేస్తున్నాం. సి అలోన్ అంటే డైరెక్ట్గా చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది ఈజీ ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ మోడల్ అనేది 9th క్వశ్చన్ చూడండి. సో 9th one క్వశ్చన్ చూడండి ఒకసారి. 9th ప్రాబ్లం సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 9th ప్రాబ్లం ట్రై చేయండి ఒకసారి. సో వీడియో అనేది పాస్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, 9th క్వశ్చన్. ఏ ప్లస్ బి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ బి ప్లస్ సి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days అండ్ సి ప్లస్ ఏ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్? ఏ అలోన్, బి అలోన్ అండ్ సి అలోన్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట ఫ్రెండ్స్. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? ఆల్ టుగెదర్ అన్నాడు. సో దీనికి ప్రాసెస్కి వెళ్ళే ముందు మనం ఇంకొకటి చేయాలి కదా. ఏం చేయాలి? సో ఎల్సిఎం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం అనేది ఎలా వస్తుంది? 12 15 20. సో 20ని డబల్ చేసుకుందాం. 40తో 15 మల్టిప్లై అవుతుందా? అవ్వదు. 12 మల్టిప్లై అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు 20ని త్రిబుల్ చేసుకుంటున్నా. సో 20ని 3 టైమ్స్ అంటే 60 వస్తుంది. సో ఎల్సిఎం 60 ఎందుకంటే 15తో మల్టిప్లై అవుతుంది, 12తో మల్టిప్లై అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 60 అనేది మనకి ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది. సో చూడండి ఇప్పుడు 20 ఈజ్ ఏ 3 parts of 60, 15 ఈజ్ ఏ 4 parts of 60 అండ్ 12 ఈజ్ ఏ 5 parts of 60. సో ఇది మనకి ఏ అండ్ బి యొక్క ఇండివిజువల్ 1 day వర్క్ అవుతుంది, బి అండ్ సి యొక్క 1 day వర్క్, సి అండ్ ఏ యొక్క 1 day వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చేయాల్సిందేమి? వర్క్ని డబల్ చేసుకోవాలి. వర్క్ రావాలంటే మనం ఎల్సిఎంని డబల్ చేసుకోవాలి. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు వర్క్. సో వర్క్ అనేది ఎంత వస్తుంది? ఇప్పుడు 16 డబల్ చేసుకుంటే 120 parts. సో 120 parts అనేది మనకి
టోటల్ వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో 120 పార్ట్స్ అనేది మనకి టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 120 పార్ట్స్. సో 120 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అన్నాడు. కంప్లీట్ ద టోటల్ వర్క్ అన్నాడు అంటే A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 120 పార్ట్స్ డివైడెడ్ బై 1 డే వర్క్ ఎంత చూద్దాం. ABC ముగ్గురు కలిపి 1 డే వర్క్ ఎంత చేశారో చూద్దాం. సో చూడండి ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేసుకున్నామంటే ఇంటూ 2 వస్తుందా. సో ఆ ఇంటూ 2 రాకుండా ఉండడానికే కదా మనం LCMని 2 టైమ్స్ చేసుకున్నాం. సో డైరెక్ట్గా మనం ప్రాబ్లం అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 1 డే వర్క్ అనేది ఎంత ఉంది 5 పార్ట్స్ 4 పార్ట్స్ 3 పార్ట్స్ 5 + 4 ఎంత 9 9 + 3 ఎంత 12. 1 డే వర్క్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C. సో ఈ ముగ్గురు కలిపి 1 డేకి ఎంత వర్క్ చేస్తున్నారు 12 పార్ట్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేస్తారంట 10 days. 120 డివైడెడ్ బై టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 days అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ A అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్. ఏ మాత్రమే A అలోన్. సో ఏ మాత్రమే ఆ యొక్క వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో అంటున్నాడు. అంటే టోటల్ వర్క్ ఎంత 120 పార్ట్స్ డివైడెడ్ బై ఏ మాత్రమే. సో ఏ మాత్రమే అంటే ఎలా తీసుకున్నామో ఇంతకు ముందు ప్రాబ్లంలో చూసాం కదా. ఈ ఈక్వేషన్లో ఏ ఉంది ఈ ఈక్వేషన్లో ఏ ఉంది అంటే 5 + 3. సో ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేసుకుంటున్నా లేని ఈక్వేషన్ని మైనస్ చేసేస్తున్నా -4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 5 + 3 8 8 - 4 8 - 5 + 3 ఎంత 8 8 - 4 ఎంత 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 days. ఏ మాత్రమే అయితే ఆ పనిని 30 daysలో ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ సబ్ డివిజన్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ B అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్. B మాత్రమే ఎన్ని రోజుల్లో ఆ యొక్క పనిని కంప్లీట్ చేస్తాడో అని అడుగుతున్నాడు. టోటల్ వర్క్ ఎంత 120 పార్ట్స్ డివైడెడ్ బై B మాత్రమే అంటే B ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేసుకుందాం. B లేని ఈక్వేషన్ని మైనస్ చేసేద్దాం. సో ఇక్కడ B ఉంది ఇక్కడ B ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. 5 + 4 లేనిదేమి ఈ ఈక్వేషన్ యొక్క 1 డే వర్క్ ఎంత 3 పార్ట్స్. సో దాన్ని మైనస్ చేసేద్దాం. సో లేని యొక్క ఈక్వేషన్ని 1 డే వర్క్ని మైనస్ చేసేస్తున్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 120 టోటల్ వర్క్ డివైడెడ్ బై B అలోన్ యొక్క 1 డే వర్క్ అంటే 5 + 3 ఎంత 9 9 - 3 ఎంత 6. సో 120 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 20 days. సో B మాత్రమే ఆ యొక్క పనిని 20 daysలో ఫినిష్ చేస్తాడనమాట ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమి C అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ C అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ అని అడిగాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత 120 పార్ట్స్. C మాత్రమే అంటే C అలోన్ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది. C ఉన్న ఈక్వేషన్ని యాడ్ చేసుకుందాం. 4 + 3 C లేని యొక్క ఈక్వేషన్ని మైనస్ చేసేద్దాం 5 అదే అనమాట. సో ఇక్కడ చూడండి C ఉన్న ఈక్వేషన్స్ ఏమి 4 పార్ట్స్ + 3 పార్ట్స్. C లేని ఈక్వేషన్ ఏమి 5 పార్ట్స్. సో 4 + 3 - 5 4 + 3 - 5. సో అదే అనమాట విచ్ ఈజ్ ఈక్వల్ టు 120 పార్ట్స్ టోటల్ పార్ట్స్ డివైడెడ్ బై C యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది 4 + 3 7 7 - 5 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 days. C అలోన్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 60 days అవుతుంది అనమాట ఫ్రెండ్స్. A + B + C అయితే 10 days, A అలోన్ అయితే 30 days, B అలోన్ అయితే 20 days, C అలోన్ అయితే 60 days అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఇద్దరి యొక్క కాంబినేషన్ ఆఫ్ వర్క్ ఇచ్చినప్పుడు A అలోన్ B అలోన్ C అలోన్ లేదా ఆల్ టుగెదర్ యొక్క వర్క్ కనుక్కుండే ఫామ్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 10th one క్వశ్చన్ చూడండి. A కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 7 days బై వర్కింగ్ 7 hours per day. A కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 7 days బై వర్కింగ్ 9 hours per day. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ యొక్క నెంబర్స్ని మల్టిప్లై చేసి తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ B చూడండి. B కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days ఇన్ 7 hours. 6 days అండ్ 7 hours per day. సో ఇలా తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనకి అవర్స్ ఇస్తాడో సో ఈ వేలో మనం ఈ యొక్క క్వశ్చన్ అనేది తీసుకోవాలి. సో అప్పుడే మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ A అండ్ B టుగెదర్ ఫినిష్ ద వర్క్ బై వర్కింగ్ 7 hours per day. సో చూడండి దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో అవర్స్ డేస్ అనేది రిమూవ్ చేసేసి మనం డైరెక్ట్గా వర్క్ అనేది తీసుకుందాం. 7 9s 63 6 7s 42.
సో ఏ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 63 days, బి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 42 days. సో అలా అనుకోండి. సో మనం నార్మల్ ప్రాసెస్లోకి తీసుకొని వచ్చి ప్రాబ్లమ్ని క్రాక్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, సో దీని యొక్క ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది? సో 63 బిగ్గెస్ట్ నెంబర్ కదా, 63 అనేది 42కి మల్టిప్లై అవుతుందా? అవ్వదు. సో 63ని డబల్ చేయండి, 126. సో 126 అనేది 42తో మల్టిప్లై అవుతుందా? 3 times మల్టిప్లై అవుతుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు work is nothing but LCM. So LCM is equal to 126 parts. So total work is equal to 126 parts అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 63 is a 2 parts of 126 and 42 is a 3 parts of 126. సో A యొక్క వన్ డే వర్క్ ఎంత? 2 parts, B యొక్క వన్ డే వర్క్ ఎంత? 3 parts. టోటల్ వర్క్ ఎంత? 126 parts. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ A and B టుగెదర్ ఫినిష్ ద వర్క్ బై వర్కింగ్ 7 hours per day. అంటే A మరియు B ఇద్దరు కలిపి ఒక రోజుకి 7 గంటలుగా పని చేస్తే ఆ యొక్క వర్క్ అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో టోటల్ పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎంత ఉంది? 126 పార్ట్స్ డివైడెడ్ బై, సో వీళ్ళిద్దరు కలిపి ఒక రోజుకి ఎంత వర్క్ చేస్తున్నారు? ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారు? 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారు. డివైడెడ్ బై 5 parts. ఇక్కడ ఏమడిగాడు? ఇంకా ఫినిష్ ద వర్క్ బై వర్కింగ్ 7 hours per day. 7 hours per day అంటున్నాడు కాబట్టి 5 into 7 వేసుకుందాం. వన్ డే వర్క్ ఎంత? 5 parts into 7 తీసుకుందాం. ఎందుకంటే బై వర్కింగ్ 7 hours per day అన్నాడు కాబట్టి డినామినేటర్లో 7తో మల్టిప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతుందా? సో క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 7 1 7, 56 ఉంటుంది. 7 8 56. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 divided by 5. సో 18 divided by 5 అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో 5ని 18తో డివైడ్ చేస్తున్నా చూడండి. సో ఈ యొక్క చిన్న పాయింట్స్ కూడా ఎందుకు చేస్తున్నాను అంటే, సో ఎవరైతే బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి ఈ పాయింట్స్ చేస్తున్నాను. సో చూడండి 5 3 15. సో ఇక్కడ మిగిలింది ఎంత? రిమైండర్ 3. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకుంటాం? క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకుంటాం. సో A ప్లస్ B అనేది ఎన్ని డేస్లో ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు అంటే 3 by 5 days. 3 by 5 days. సో ఇప్పుడు చూడండి A and B టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్ బై వర్కింగ్ 7 hours per day. అంటే 3 by 5 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ ప్లస్ LCM మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎలా అర్థం అవ్వాలి అంటే ఈ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా చూసి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. సో వీటి నుంచి కూడా మనకి అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో మనకి ఇంట్రొడక్షన్ చూసాం. సో ప్లస్ బేసిక్ ప్రాబ్లమ్స్ విత్ LCM మెథడ్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూసాం. సో నెక్స్ట్ మనం వచ్చేసి లివింగ్ అండ్ జాయినింగ్ టైప్ ఆఫ్ మెథడ్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.